టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి. డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరను పంపించేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామ మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భారత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మేయర్ బివై రామయ్య, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దది రాజ్యాంగం భారత రాజ్యాంగమేనని, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కేజేఎన్న తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమాజ సేవకురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాముడు, నాగప్ప, శేషమ్మ, కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే థ్యాంక్ యూ. ఈరోజు కర్నూలు నగరంలోని రోజా వీధిలో మీసాల సుమలత గారి ఆధ్వర్యంలో 74వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అసలు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు, ప్రాథమిక హక్కులు ఏంటివి, ఆదేశిక సూత్రాలు ఏమి, పౌరునికున్న విధులేమి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ గారు వాళ్ళ టీము కలిసి ఎంతో కృషి చేసి మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1946లో ఆమోదించుకోవడం జరిగింది. అయితే జనవరి 26, 1950 సంవత్సరం నుండి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. అమలు చేసుకున్న దినోత్సవాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అయితే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు చాలామందికి తెలియదు. అది నవంబర్ 26, 1949 నవంబర్ 26, 1949. దీన్ని అంబేద్కర్ గారు ప్రియాంబుల్లో చెప్పినట్టుగా భారతదేశ ప్రజలమైన మేము మేముగా సమర్పించుకున్నాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులైతే భగవద్గీతను ఏ విధంగా ప్రేమిస్తారో లేదా ఆరాధిస్తారో, అదేవిధంగా క్రైస్తవులు ఏ విధంగా బైబిల్ని ఆరాధిస్తారో, ముస్లింలు ఏ విధంగా ఖురాన్ ఆరాధిస్తారో, ఈ దేశ పౌరులమైన మనం రాజ్యాంగాన్ని స్పష్టంగా తెలుసుకోవాలా, రాజ్యాంగాన్ని ఆచరించాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవనం నందు రాజ్యాంగ దినోత్సవ సభని జరుపుకున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పని, రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో పరిస్థితి లేదు. తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత, రాజ్యాంగం అమలు చేసుకున్న తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి
ఇవన్నిటిని రోజు కూలంకషంగా ఆ సదస్సులో చర్చిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్కే జయన్న, సమాచారపు ప్రచార వేదిక రాష్ట్ర కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ఎండోమెంట్ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సుల్తాన్బాద్ పట్టణంలోని పూసాల చౌరస్తా వద్ద చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న పాపను చూసి మనసు చెల్లించిపోయి తన కాన్వాయ్ను ఆపి పాపకు తల్లికి చెప్పులు కొత్త బట్టలు కొనిచ్చి మానవత్వాన్ని చాటారు. దీన్ని గమనించిన స్థానికులు మంత్రి కొండా సురేఖపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్గండ్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ పుస్తకాలను ఇతరులకు అందజేశారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అంబేద్కర్కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం అంటే ఏ ఒక్కరికో ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను, రక్షణను, బాధ్యతను గుర్తు చేసేదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి ఆలోచన విధానము. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు, మహానేత, మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల, అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ మేధావి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి.
ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, మరి మహిళా హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో, నిమ్న వర్గాలు ఉన్నారో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి, వాళ్ళకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి, రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్ధిల్లి 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం, రాజ్యాంగం యొక్క గొప్పతనం కోసం తప్పకుండా మరి చర్చించుకోవాల్సినటువంటి దినాన్ని పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మనందరికీ కూడా మరొకసారి ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్లే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే అన్నారు. मैं एक बात करूंगा, वो जरूर करूंगा, और हमारे अपोजिशन लीडर राहुल गांधी जी भी इसको मानेंगे. अरे हमारा सब जितनी भी शक्ति लगा के एससी एसटी ओबीसी गरीब तबके के लोग, छोटे कम्युनिटी के लोग, ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है. नहीं, वो ईवीएम छोड़ दो, हमको ईवीएम पीवीएम कुछ नहीं, हमको होना बैलेट पेपर पे वोट बस. उनको वो मशीन उनके घर में तो रख लेने दो, या मोदी साहब के घर में रहने दो, या शाह के घर में रहने दो. अगर किसी गोडाउन में, अहमदाबाद में बहुत से गोडाउन बने हैं, वहां ले जाके रख लेने दो. हमको बस पेपर पे करो. और आपको मालूम होगा उस वक्त तुम्हारी हालत क्या है, कहां खड़े हो, उस वक्त आपको मालूम होगा. तो मैं ये अपने पार्टी के तरफ से एक मुहिम शुरू करना चाहिए. सभी लोगों को कहना चाहिए, सभी पार्टियों को भी हम कहेंगे, और राहुल गांधी जी के नेतृत्व में जैसा भारत जोड़ो यात्रा निकाले वैसा ही ये पेपर, बैलेट पेपर हमको चाहिए. జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడ గ్రామ పంచాయతీలోని భోగంపల్లి గ్రామంలో మంగళవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షులు, ప్రముఖ వస్త్ర వ్యాపారి సామా మహేష్ మాట్లాడుతూ గ్రామంలో రోడ్లు లేకపోవడం బాధాకరమని, ఈ గ్రామ ప్రజలకు సంక్రాంతి సమయంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని, అదేవిధంగా గ్రామంలోని పిల్లలకు పాఠ్య నోటు పుస్తకాలు, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు అవసరమగు సామగ్రిని అందిస్తామని హామీ ఇచ్చారు. క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా సమయంలో గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ, శీతాకాలంలో బ్లాంకెట్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రామంలో ఆర్థోపెడిక్ జనరల్ వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో వాలంటీర్గా అంగన్వాడీ కేంద్రంలోని ప్రాథమిక విద్యను నేర్పించడం కోసం ఎవరైనా ముందుకు వచ్చి పనిచేస్తే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ మదనయ్య, గ్రామ యువకులు అంజయ్య, సాయి రమేష్లు పాల్గొన్నారు. ఈ 70 జరగలేదు, మాకు మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రావెలింగ్ తో పాటు కొంచెం అంత గిరిజన కుటుంబాలు కొంచెం ఆర్థికంగా కావచ్చు, అంటే పనులు చేసుకుంటేనే అటువంటి, అంటే మేము దూరంగా ఉన్నాం, బయటికి పనులకు వెళ్లే పరిస్థితి కూడా కాదు. ఇక్కడ లోకల్లా ఏం పనులు చేసుకున్నా కూడా నార్మల్ గా మనకి ఎంత ఒక 300 నుంచి 400 కైకిలు వస్తుంది. అది పిల్లలకు, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు సార్, వీళ్ళకు కనీసం ఒక స్కూల్ సౌకర్యం లేదు. 5 years దాటిన తర్వాతనే వెళ్తే కుషనపల్లి కన్నా లేదా నెన్నెల్, ఇంకొంచెం తెలిసిన వాళ్ళు గురుకుల
అంగన్వాడీ ఇది గ్రామ పంచాయతీ మన్నగూడెంలో వచ్చింది. ఇది కోనంపేటకు వచ్చినా వచ్చేది, కానీ వెళ్దామంటే కూడా మీరు చూసి వచ్చేదారిలో ఇది జస్ట్ ఇది ఒక వారం రోజుల కింద మట్టి పోసింది అంత వారం అవుతుంది. అంటే ఈ వర్షాకాలము ఇది చాలా గలీజ్ ఉంది అంత పక్షాలు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి దారే లేదు. సో శాంక్షన్ అయింది సార్, రోడ్ మీద శాంక్షన్ అయింది, త్వరగా అది కావాలి. మీరు కూడా మీకున్న పరిచయాలలో మా గ్రామం గురించి చెప్పండి. మీకు తోచినంత అది రోడ్డు కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, కొంచెం మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాదాపుగా ఇప్పుడు మా నెందిల మండల ప్రాంతంలో తమ్మిరెడ్డిపేట, భోగంపల్లి, పాటి, కోనంపేట చిన్న చిన్న ఈ గ్రామాలు అనేవి కొంచెం వెనుకబడిపో. డాక్టర్ ఫార్మసీ కూడా ఉన్నదని చెప్పేసి కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు సంక్రాంతి ముందు పెళ్లిళ్ళు ఏవి కూడా ఉండవు కాబట్టి మనకు అది పీడ నెల అంటారు కాబట్టి ఆ నెల ముందు ఖచ్చితంగా కూడా మనం మెడికల్ క్యాంపు పెడతాం. అప్పుడే మీ పిల్లలకు కావాల్సిన నోట్ పుస్తకాలు పలకలు కూడా తెచ్చిస్తాం. పలకలు పుస్తకాలు పిల్లలు 5వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళకి కనీసం ఎవరైనా చెప్తే రాసుకునే దానికి కావాల్సిన సామాను కూడా పుస్తకాలు బల్పాలైనా కూడా పలకలు కూడా మనం ఇప్పించే ఏర్పాటు చేద్దాం. బెల్లంపల్లిలో ఇది ఒక గ్రామం ఉందని, ఈ గ్రామంలో ఇట్లా రోడ్డు ఉందని నాకైతే ఊహ కూడా లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వెనుకుండాలి. ఏ అవసరం ఉన్నా ఫస్ట్ సీనాన్కుల్కి వెనకాల సీనన్నకి చెప్తే మీ ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేయడానికి ముందడుగు మేమైతే ఉంటాం. ఫస్ట్ ఇదైతే నేను చెప్పగలుగుతాను. అన్నగారు అన్నట్టు సంక్రాంతికి ముందే మెడికల్ క్యాంప్ అండ్ మీ పిల్లవాళ్ళకి పెన్సిల్ బుక్స్ అన్ని పంచాయతీ కూడా ముందడుగు వేస్తాం పక్క అన్నమాట తీయకుండా. సేమ్ మీకు వెంకటేశ్వర స్వామి ఎట్లా అనుగ్రహం ఇక్కడ 3 వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఆలోచనతో పెట్టుకుని మీకు ఏ బాధ ఉన్నా వీళ్ళిద్దరికి షేర్ చేయండి. 100% మా తరపు నుంచి ఏదైనా సాల్వ్ చేయాలనిపిస్తే సాల్వ్ చేసేస్తాం. ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతాను. కర్నూలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండవసారి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా మంగళవారం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, కర్నూలు పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లను శాల్వతో సత్కరించి పూలమాలలు వేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమంటూ పార్టీకి ఎంతో పనిచేస్తాను. మేము ఎప్పుడు ఇచ్చినా పార్టీకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ యొక్క టీఎన్టీసీ వాళ్ళు ఎప్పుడు కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా 25 సంవత్సరాలు చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఉన్నది ఒకరండి. ఏ పని చెప్పినా మేముంటాం. పార్టీకి అండదండలు గమనించి సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించండి. వాళ్ళే అడిగి ముందుకు వచ్చి చేసిన సంగతులు చాలా ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా చాలా కష్టపడ్డారు, పనిచేశారు. మీ వంతుగా ఉద్యోగస్తులందరినీ బాగా ఇచ్చేసి అవేర్నెస్ చేసి మంచి ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీ విజయం కోసం మీరు కూడా ముఖ్య పాత్ర వహించినందుకు మీకందరూ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. అన్ని వేళలా టీఎన్టీసీ మా ఇంటి దగ్గర ఉంటాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ వడ్రంగి వీధిలో గల పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కంచెల గంగాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సహకారంతో ఆనవాయితీగా జరిగే ఈ వ్రత మహోత్సవంలో ఈరోజు 13 జంటలు పూజలో కూర్చుండగా అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పురాతన ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకని అందరూ ఆలయాన్ని దర్శించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు కావాలని పూజారి కోరారు. క్రియాహీనం భక్తిహీనం ఘనాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం సదా స్తుతే. అక్షంతలు గంధ వేసిన ఒకటి పెట్టండి. గణపతి మీద అక్షంతలు వేసిన ఒకటి పెట్టండి. సరే, గణపతి హారతి చూపించండి. కర్పూరం పేరు ఉంటే ముట్టించండి, లేకపోతే హారతి చూపించండి. ఓం సాజ్యం త్రివర్ణ సంయుక్తం వస్త్రయోజితం ప్రియం గృహమంగళం దీపం త్రైలోక్యదిమరామహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకో ద్వారేణ దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ గణనాథాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణదక్షాయ నమః. ఓం
గణాధిపాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజనానాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హిరంబాయ నమః, ఓం సరస్వతి ప్రదాయకాయ నమః, ఓం శ్రీ కుమార గురువే నమః, ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమః, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప పూజయామి. పుష్పం సమర్పయామి. ఫలితము ఈ గణపతి దేవుణ్ణి కొలిచే భాగ్యము, ఈ పార్వతీ పుత్రుణ్ణి కొలిచే భాగ్యము. శరణు శరణు శరణం. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని సనాతన పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు బ్రహ్మాండంగా జరిగినవి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క మొక్కులు తీసుకొని స్వామి యొక్క రామకాంత సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతంలో సహస్ర దీపాలంకరణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి ఆంజనేయ స్వామికి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులందరూ వచ్చి ఆలయంను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమం హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వాణిదేవి ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని మంగళవారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా 14 మండలాల్లో ముఖ్యులతో సమావేశం నిర్వహించి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చెల ధర్మారెడ్డి, ఒడితల సతీష్ బాబు, మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవ్ రెడ్డి, సంగం రెడ్డి, సుందర్ రాజు యాదవ్, కార్పొరేటర్లు 14 మండలాల నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దాం, ఉద్యమకారులను పార్టీ శ్రేణులను కలుపుకొని విజయవంతం చేద్దాం, ఉద్యమ చరిత్రను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ని నిర్వహిద్దాం, అమరవీరులను ఉద్యమకారులను సన్మానిద్దాం, అమరులకు ఘన నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా కృషి చేద్దాం. నవంబర్ 29న తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఒక్కొక్క స్వాతంత్ర సమరం గురించి ఒక్కటి విన్నా కూడా ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుంది. స్వాతంత్రం అనేది ఎంత గొప్ప విషయం. అసలు దేశాన్ని సాధించుకోవడానికి ఎంతమందిని త్యాగం చేశారు. వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు కావచ్చు. అసలు జైళ్ళలో వాళ్ళు ఎటువంటి జీవితం గడిపారు. వింటే అయితే ఏడుస్తుంటాం మనం. అంత గొప్ప త్యాగాలను చేసింది. అప్పుడు మనం దేశాన్ని సాధించుకున్నాం, కానీ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం. అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మనం భారతదేశంలో వచ్చిన తెలంగాణ రాలేదు. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అని ఆంధ్రప్రదేశ్లో కలిపిస్తున్నాను. అప్పుడు కూడా మనకు తెలంగాణ రాలేదు. కానీ తెలంగాణ ఒక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రమే సాధించగలిగింది. ఒక గొప్ప విషయం, చారిత్రాత్మక విషయం. తెలంగాణ అరుస్తున్న హైదరాబాద్ స్టేట్ అంటే నిజామాబాద్ పరిపాలించిన కాలంలో తెలంగాణ ఎటువంటి దీనావస్థలో ఉందో ఆ తర్వాత 50 ఏళ్ల కాలంలో కూడా అదే కొనసాగింది. జ్ఞాపకం పెట్టుకుంది. జగ్గంపేట కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వ్యక్తి మృతి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపుర గ్రామానికి చెందిన చింతల శ్రీను 45 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో గాయపడి జగ్గంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు. గత 2 రోజుల నుంచి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్లకు తరలించారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్లిన కొద్ది నిమిషంలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేసినట్లు బంధువులు మీడియాకు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ కు 1,30,000 కట్టించుకున్నట్లు తెలిపారు. ప్రతిసారి ఈ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు భీష్మించుకొని కూర్చున్నారు. నేను మీ మంచి బాధ్యత ఏం చేయాలని నాది బాధ్యత చెప్పండి. మిమ్మల్ని ఈ హాస్పిటల్లో జాయిన్ చేయమని ఎవరన్నా ఫోర్స్ చేశారు? యాక్సిడెంట్ అయిందని అలా ఉడిపోయింది చీకట్లో తీసుకొని జాయిన్ చేశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి హాస్పిటల్ చచ్చిపోతారు మనుషులు వద్దు ఎందుకు చేశారన్నారండి. ఏదో మాకు పోయిగా మేము ఇప్పుడు రాబోతున్నామండి. అక్కడ ఏం జరుగుతుంది వెళ్దాం. మీరు ఎవరు తీసుకెళ్తూ ఉంటాం కానీ మా బాబాతో మేము ఉంటాం కదండి.
ముందే చెప్పామండి మీ వల్ల అవుతుందా లేదా లేదంటే శాఖ తీసుకోమంటారు బయట లేదు మన దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉందన్నారండి. వాళ్ళకి ఆపరేషన్ చేసి మంచి చచ్చిపోవడంటే దానికి అర్థమే ఉందండి. హాస్పిటల్ ఎందుకండి ఇంకా చీరకి ఇద్దని వెళ్తాం దాన్ని చచ్చిపోవడంటే మనం ఏం చెప్తాం ఇంకా ఇప్పుడు బుర్రకి ఇరుక్కున్నామా ఆపరేషన్ తీసుకెళ్ళాడు మనిషి ఇక్కడ డబ్బులు లేవు ఎక్కడ పర్వాలేదు. ఈ హాస్పిటల్ తాడు తాకలేడు వచ్చి మా ఊరు మెడలో తీసి తాడు తాకలేడు తీసి 30,000 ఖర్చు మొత్తం గడ్డలో పెట్టాడండి. ఓన్లీ ఏంటంటే ఫైనాన్స్ బతుకులు అడుగు అంటే మొత్తం అంతా ఫైనాన్షియల్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.